Hello, welcome to my YouTube channel. You're watching Time to Relax. Let's get started. మనం ఈరోజు విస్తరాకు చెప్పిన కథని విందాం. విస్తరాకులు అంటే భోజనం వడ్డించడానికి ఉపయోగించే ఆకుపత్రాలు. విస్తరాకును భోజనం తినే ముందు శుభ్రంగా ఉంచుకొని నమస్కారం చేసుకుంటాం. భోజనం తినే వరకు విస్తరాకుకు మట్టి కూడా అంటకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఆహార పదార్థాలు వడ్డించుకుని చక్కగా తింటాం. భోజనం పూర్తయ్యే వరకు ఇంత జాగ్రత్తగా చూసుకునే మనం తిన్న మరుక్షణం విస్తరాకును విసిరేస్తాం. విస్తరని మడిచి దూరంగా పడేస్తాం. అదేవిధంగా మనిషి జీవితం కూడా అంతే. బ్రతికి ఉన్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్పగా బ్రతికినా ఊపిరిపోగానే ఊరి బయట పారేసి వస్తాం. విస్తరాకు భోజనం తర్వాత దానిని పారేసినప్పుడు కూడా సంతోషపడుతుంది. ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలి తీర్చినందుకు సంతృప్తి చెందుతుంది. విస్తరాకుకు ఉన్న ఈ మంచి గుణం మనుషులకు కూడా ఉండాలి. సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మనమంతా సేవ చేయాలి. మళ్ళీ ఎప్పుడైనా చేయొచ్చులే అని వాయిదా వేయకూడదు. ఆ అవకాశం మళ్ళీ ఎప్పుడైనా వస్తుందని అనుకోకూడదు. ఎందుకంటే ఊపిరి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కనీసం విస్తరాకుకు ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు. ఎంత సంపాదించే ఏం లాభం? ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా? కనీసం మన ఒంటి మీద బట్టలు కూడా మిగలనివ్వరు. అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించాలి. ఇదే జీవిత పరమార్థం. ఈ విస్తరాకుకి సంబంధించిన కథ. జీవితం జీవించాలంటే ఎన్నో సూత్రాలున్నాయి. అందులో ఈ సూత్రం కూడా ఒక్కటి. మనం నలుగురికి ఉపయోగపడే విధంగా జీవిస్తే మన జీవితం సుఖాంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బార్లో ఆల్ బటన్ నొక్కండి.